బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో గణితం కంటెంట్ కంప్లీట్ అయింది. ఈ వీడియోలో గణితం మెథడాలజీ ప్లస్ సైన్స్ కంటెంట్ ప్లస్ మెథడాలజీ బిట్స్ చూద్దాం. సమున్నత సంయుక్త సంఖ్యలు అను భావనను ప్రవేశపెట్టిన వారు ఎవరు? సమున్నత సంయుక్త సంఖ్యలు అను భావనను ప్రవేశపెట్టిన వారు ఆర్యభట్ట, యూక్లిడ్, భాస్కరాచార్య, రామానుజన్. సమున్నత సంయుక్త సంఖ్యలను భావనను ప్రవేశపెట్టిన వారు రామానుజన్. నెక్స్ట్, అనుభవం ద్వారా లేదా అభ్యాసం ద్వారా లేదా శిక్షణ ద్వారా జరిగే ఆశించిన ప్రవర్తనా మార్పులను డాష్ అంటారు. లక్ష్యాలు, బోధన, అభ్యసనం, స్పష్టీకరణ. అభ్యసనం ద్వారా లేదా అభ్యాసం ద్వారా లేదా శిక్షణ ద్వారా జరిగే ఆశించిన ప్రవర్తన మార్పులను అభ్యసనం అంటారు. నెక్స్ట్, పిల్లల్లో ఆత్మవిశ్వాసం, స్వయం కృషి, క్రమశిక్షణ అలవర్చడానికి ఉపయోగపడే పద్ధతి. పిల్లలలో ఆత్మవిశ్వాసం, స్వయం కృషి, క్రమశిక్షణ అలవర్చడానికి ఉపయోగపడే పద్ధతి ఆగమన పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి, విశ్లేషణ పద్ధతి, నిగమన పద్ధతి. ఆప్షన్ 2 కరెక్ట్. పిల్లల్లో ఆత్మవిశ్వాసం, స్వయం కృషి, క్రమశిక్షణ అలవర్చడానికి ఉపయోగపడే పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి. నెక్స్ట్, సమతల జ్యామితిలోని ఏ అంశాన్నైనా సరే బోధించడానికి ఉపయోగపడేది. సమతల జ్యామితిలోని ఏ అంశాన్నైనా సరే బోధించడానికి ఉపయోగపడేది జియోబోర్డ్, గ్రిడ్ పేపర్, నల్లబల్ల, పెగ్ బోర్డ్. జియోబోర్డ్. ఒక శీర్షికను అనేక భాగాలుగా విడగొట్టి సులభమైన ప్రాథమిక విషయాలను క్రింది తరగతుల్లో చెప్పి కఠినమైన విషయాలను క్రమక్రమంగా పెద్ద తరగతుల్లో చెప్పే పద్ధతి. ఒక శీర్షికను అనేక భాగాలుగా విడగొట్టి సులభమైన ప్రాథమిక విషయాలను క్రింది తరగతుల్లో చెప్పి కఠినమైన విషయాలను క్రమక్రమంగా పెద్ద తరగతుల్లో చెప్పే పద్ధతి సర్పిల పద్ధతి, శీర్షిక పద్ధతి, ఏకకేంద్ర పద్ధతి, పైవన్యు. ఏకకేంద్ర పద్ధతి ద్వారా జరుగుతుంది. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్, కరిక్యులం అనే పదం ఏ భాషకు చెందింది? కరిక్యులం అనే పదం ఏ భాషకు చెందింది? గ్రీకు, లాటిన్, అరబిక్ ఏది కాదు. కరిక్యులం అనే పదం ఏ భాషకు చెందిందంటే లాటిన్ భాషకు చెందినది. నెక్స్ట్, పరిసరాల విజ్ఞానం కంటెంట్కి సంబంధించిన బిట్స్. అంధుల చేతిలో తడుముతూ చదివే విధానాన్ని ఏమంటారు? అంధుల చేతిలో తడుముతూ చదివే విధానాన్ని ఏమంటారు? క్యూనిఫారం, బ్రెయిలీ, హిరియోగ్రాఫిక్, హిబ్రూ. బ్రెయిలీ లిపి. అంధులు చేతితో తడుముతూ చదివే విధానాన్ని బ్రెయిలీ లిపి అంటారు. సర్వభక్షకులు అనగా మాంసం తినే జంతువులు, గడ్డి తినే జంతువులు, మాంసాహారం, శాకాహారం తినేవి, జంతువులను తినేవి. సర్వభక్షకులు అనగా మాంసాహారము, శాకాహారం తినేవి. కంపోస్ట్ ఎరువు తయారీకి ఉపయోగపడేవి. కంపోస్ట్ ఎరువు తయారీకి ఉపయోగించేవి రాలిపోయిన ఆకులు, చెత్త, మట్టి, పైవన్నీ. ఈ 3 కూడా వాడతారు, అంటే పైవన్నీ. నెక్స్ట్, డైనోసార్కి సంబంధించిన సరైన అంశం. ఇది అతిపెద్దదైన జంతువు. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం భూమి మీద నివసించేవి. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఈ జాతి అంతరించిపోయింది. పైవన్నీ. ఈ 3 కూడా కరెక్టే. డైనోసార్కి సంబంధించిన సరైన అంశం అంటే ఇది అతి పెద్దదైన జంతువు. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం భూమి మీద నివసించేవి. ప్రకృతి వైపరీత్యాల వల్ల అంతరించిపోయినవి. పైవన్నీ కరెక్ట్. నెక్స్ట్, రప్లీషియాకు సంబంధించిన సరైనది. రప్లీషియాకు సరైనది ఏంటంటే రప్లీషియాకు సంబంధించినది ఇది ప్రపంచంలోని అతిపెద్ద పుష్పం. ఇది కరెక్ట్. ఇది 1 మీటర్ వ్యాసంతో 4 కిలోల బరువు ఉంటుంది. ఈ పువ్వు కుళ్ళిన మాంసం వంటి వాసన వస్తుంది. సో ఈ 3 కూడా కరెక్టే. రప్లీషియా ఆర్నిడాకు సంబంధించినవి. దీని పూర్తి పేరు రప్లీషియాకు సంబంధించిన పూర్తి పేరు రప్లీషియా ఆర్నిడా. ఇది ప్రపంచంలోని అతిపెద్ద పుష్పం. ఇది 1 మీటర్ వ్యాసంతో 4 కిలోల బరువు ఉంటుంది. ఈ పువ్వు నుండి కుళ్ళిన మాంసం వంటి వాసన వస్తుంది. నెక్స్ట్, గుప్త సామ్రాజ్య స్థాపన ఏ సంవత్సరంలో జరిగింది? గుప్త సామ్రాజ్య స్థాపన ఏ సంవత్సరంలో జరిగిందంటే క్రీస్తుపూర్వం 320, క్రీస్తుపూర్వం 310, క్రీస్తుపూర్వం 320, క్రీస్తు శకం 320, క్రీస్తు శకం 310. ఆప్షన్ 1 కరెక్ట్. క్రీస్తు పూర్వం 320లో గుప్త సామ్రాజ్య స్థాపన అనేది జరిగింది. నెక్స్ట్, శరీరానికి శక్తినిచ్చే పదార్థాలు కార్బోహైడ్రేట్స్, ఖనిజ లవణాలు, క్రొవ్వులు, విటమిన్లు, ప్రోటీన్లు. శరీరానికి శక్తినిచ్చే పదార్థాలు కార్బోహైడ్రేట్స్.
మన శరీరంలో కాల్షియం, ఫాస్ఫరస్లు ఎముకల్లో ఉంటాయి. కంటికి కనీస దూరం 30 సెంటీమీటర్లు. స్వతంత్ర పూర్వ కణం నుండి పుట్టుకొచ్చిన కణాలు ఏర్పరిచిన రంగపు జీవులంటే పైవన్యు. నెక్స్ట్, వేదకాలపు ప్రజలు ఈ నదుల ఒడ్డున స్థిరపడ్డారు. గంగా, యమున, కృష్ణా, గోదావరి, తుంగభద్ర, పెన్న, యమున, తుంగభద్ర. గంగా, యమున నది ఒడ్డున వేదకాలపు ప్రజలు స్థిరపడ్డారు. ఈ క్రింది వాటిలో దేనిలో రక్తాన్ని శుద్ధి చేయు పదార్థం కలదు? బీట్రూట్, చిలకడదుంప, బఠానీలు, ముల్లంగి. క్రింది వాటిలో దేనిలో రక్తాన్ని శుద్ధి చేయు పదార్థం కలదు అంటే బీట్రూట్, చిలకడదుంప, బఠానీలు, ముల్లంగి. చిలకడదుంప. డాష్లతో మేఘాలు కలుషితమైనప్పుడు ఆమ్ల వర్షాలు కురుస్తాయి. సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, మెగ్నీషియం ఆక్సైడ్, సోడియం ఆక్సైడ్, పొటాషియం ఆక్సైడ్. సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్. ఆప్షన్ 1 కరెక్ట్. షార్క్ చేప నోటిలో దంతాల సంఖ్య దాదాపు 4000. కాల్చిన బంకమట్టితో చేసిన అమ్మతల్లి ప్రతిమ ఎక్కడ లభించిందంటే ముండిగా, ఏలేశ్వరం, పోతనపల్లి, మోహర్ నగర్లో కాల్చిన బంకమట్టితో చేసిన అమ్మతల్లి ప్రతిమ లభించింది. నెక్స్ట్, భారత ఉపఖండంలో వాయువ్య ప్రాంతంలో ఉన్న నదీ లోయ. వాయువ్య ప్రాంతంలో ఉన్న నదీ లోయ బ్రహ్మపుత్ర, గంగా, సింధు, పెన్న. సింధు నది లోయ. అశోకుడు చేసిన యుద్ధం ఏది అంటే మొదటి పానిపట్టు యుద్ధం, కన్వా యుద్ధం, కళింగ యుద్ధం, రెండవ పానిపట్టు యుద్ధం. అశోకుడు చేసిన యుద్ధం ఏదంటే కళింగ యుద్ధం. వేదకాలంలో సమాజంలో అగ్రస్థానం కలిగిన వారు వైశ్యులు, శూద్రులు, బ్రాహ్మణులు, క్షత్రియులు. భక్త కన్నప్ప మాంసం, పువ్వులు, పండ్లు మొదలైనవి ఎవరికి సమర్పించేవారు అని పెరియ పురాణం ద్వారా తెలుస్తుంది. భక్త కన్నప్ప మాంసం, పువ్వులు, పండ్లు మొదలైనవి ఎవరికి సమర్పించేవారు అని పెరియ పురాణం ద్వారా తెలుస్తుందంటే బ్రహ్మ, విష్ణు, మహాశివుడు, పరశురాముడు. జాతక కథలు ఎవరికి సంబంధించిన కథలు? శివుడు, విష్ణువు, బుద్ధుడు, రాముడు. జాతక కథలు ఎవరికి సంబంధించిన కథలు అంటే బుద్ధుడు. సముద్ర నక్షత్రం ఏ వర్గానికి చెందిన జీవి? మొలస్కా, ప్లాటీహెల్మింథిస్, ఇఖైనోడెర్మేటా, కార్డేటా. ఇఖైనోడెర్మేటా. వాతావరణంలో అదృశ్యంగా ఉన్న నీటి ఆవిరిని ఏమంటారు? ద్రవీభవనం, అవపాతం, ఆర్ద్రత, బాష్పీభవనం. వాతావరణంలో అదృశ్యంగా ఉన్న నీటిని ఆర్ద్రత అంటారు. నీటి ఆవిరిని ఆర్ద్రత అంటారు. నెక్స్ట్, వడదెబ్బ తగిలితే ఏం చేయాలి? శరీరాన్ని చల్లని నీటితో తుడవాలి, నోటితో గాలి ఊదాలి, చెంపపై తట్టి కూర్చోబెట్టాలి. పైవన్నీ. వడదెబ్బ తగిలితే ఏం చేయాలంటే శరీరాన్ని చల్లని నీటితో తుడవాలి. వితంతువులను విద్యావంతులను చేయడానికి పండిత రామాబాయి ముంబైలో పాఠశాల ఆశ్రమం పేరు. వితంతువులను విద్యావంతులను చేయడానికి పండిత రామాబాయి ముంబైలో పాఠశాల ఆశ్రమం పేరు. గౌరీ సదన్, గంగా సదన్, లక్ష్మీ సదన్, శారదా సదన్. నెక్స్ట్, సైన్స్ మెథడాలజీకి సంబంధించిన బిట్స్. శాస్త్రీయ సత్యాలు అన్ని సార్వత్రిక సత్యాలకు దగ్గరగా ఉండే అంచనాలు మాత్రమే అని చెప్పిన వ్యక్తి. శాస్త్రీయ సత్యాలు అన్ని సార్వత్రిక సత్యాలకు దగ్గరగా ఉండే అంచనాలని మాత్రమే చెప్పిన వ్యక్తి ఐన్స్టీన్, న్యూటన్, వివేకానందుడు, ప్లాటో. శాస్త్రీయ పద్ధతిలో తార్కిక సోపానాలు ప్రతిపాదించిన వ్యక్తి సోక్రటీస్, ప్లాటో, జాన్ డ్యూయి, పియర్సన్. శాస్త్రీయ పద్ధతిలో తార్కిక సోపానాలు ప్రతిపాదించిన వ్యక్తి సోక్రటీస్, ప్లాటో, జాన్ డ్యూయి, పియర్సన్. ఆప్షన్ 4 పియర్సన్. వేటి ఆధారంగా బ్లూమ్స్ లక్ష్యాలను వర్గీకరణ చేశాడు? అభ్యసన, ప్రక్రియలు, సాధనలు, విద్యా ప్రవర్తన. వేటి ఆధారంగా బ్లూమ్స్ లక్ష్యాలు వర్గీకరణ చేశాడంటే విద్యార్థి ప్రవర్తన ఆధారంగా. ఏ పాఠ్యాంశం ఏ పద్ధతిలో బోధించాలో బోధించేది విద్యార్థి, తత్వవేత్త, విద్యావేత్తలు, ఉపాధ్యాయుడు. నెక్స్ట్, ఉన్నత మాధ్యమిక స్థాయిలో సామాజిక శాస్త్రాన్ని పరిచయం చేయాలని ప్రతిపాదించిన కమిటీ.
కొఠారి, మొదలియార్, పటేల్ 1952 సెకండరీ విద్యా కమిటీ. కొఠారి కమిటీ. ప్రాథమిక స్థాయిలో సాంఘిక శాస్త్ర బోధన సాధారణ ఆశయాల్లో కానిది ఏది? ప్రాథమిక స్థాయిలో సాంఘిక శాస్త్ర బోధన సాధారణ ఆశయాలతో కానిది ఏది అంటే అందరికీ మంచి జీవితాన్ని కల్పించే భావాన్ని విద్యార్థుల్లో పెంపొందించడం, అన్ని మతాలకు వారి ఆచారాలను గౌరవించే భావాన్ని విద్యార్థుల్లో పెంపొందించడం, అనాది నుంచి నేటి వరకు మానవుడు సాధించిన విజయ పరంపరలో నాగరికతాభివృద్ధి గురించి తెలియచేయడం, జాతి మత లింగ భాషా భేదాలు లేకుండా మానవులందరూ సమానమని గ్రహించేటట్లు చేయడం. మనకు ఆప్షన్ 3 కరెక్ట్. అనాది నుంచి నేటి వరకు మానవుడు సాధించిన విజయ పరంపరలో నాగరికతాభివృద్ధి గురించి తెలియజేయడం. సో ఇక్కడి వరకు బిట్స్ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి.